పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజున ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 9వ తారీఖు రోజున మనం జరుపుకుంటున్నాం. కాబట్టి కొమరాంభీం అంటే మన పోరాట వీధులు, మన ఎంతో వెనకబడ్డ అట్టడిపోయిన గ్రామాలకు మరి పోరాటం చేసి ఆ రోజు మన ప్రజలు అట్టడిపోయిన ప్రజల గురించి పోరాట మానేయుడు. కాబట్టి మన ఈ రోజున ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు మన జిల్లా కమిటీ సభ్యులు మడి రమేష్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అదే రకంగా కరకగూడెం మండలం విద్యా సంఘం సభ్యుడు మండల కార్యదర్శి గౌరవం కాంతారావు గారిని పరిచయం చేయాలని కోరుతున్నాం. అదే రకంగా ఇక్కడికి వచ్చినట్టే పూలమాలలు మడి రమేష్ గారిని బాబాయ్ ఊళ్ళని చెప్తాండి ముందు లైన్ నిల్చోండి ఒకటి. ఓకే, ఇప్పుడు కరకగూడెం మండలం విద్యా సంఘం నాయకులు పైకి ఎక్కు, ఎక్కడో ఎక్కడ పైకి ఎక్కండి. వీడియో కొట్టుకున్నా, ఫోటో కొట్టు, పైకి వెళ్తా ఇక్కడే కొట్టి. ఓకేనా? వీడియో నడుతూ ఉంటుంది.
కూడా కొమరం భీం అంటే ఏంటో, ఆశయాలు ఏంటిదో, అసలు విద్యుత్ చట్టాలంటే ఏంటిదో అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఉన్నారు. మనం ఎప్పుడైనా జరా మన కొమరం భీం ఆశయాల్ని మనం ఇంకా పోరాటాల ద్వారాగానే మరి సాధ్యం అవుతుంది. మరి పోరాటాలు అని అంటే మరి ఎక్కడ ఐక్యత లేదైతే ఈ పోరాటం సాధ్యం కాదు. ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్పాలంటే మన ఈ మండలాల్లో రిజర్వేషన్లు గెలిచిన వాళ్ళు మరి ఎంపీటీసీ కావచ్చు, ఎంపీ సర్పంచులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కూడా మరి ఆ పూటకే కానీ మరి అది అందరి పేదవాళ్ళంటే గుర్తొస్తుంది, కానీ తర్వాత అయితే ఎవరు గుర్తించే పరిస్థితి లేదు. అందుకనే శ్రీదో చట్టాన్ని కూడా మన ఇప్పుడు వచ్చింది కాదు జీవో, అది ఎప్పుడో ఇంతకు ముందు ఉన్నది జీవో. ఆ జీవో నుండి కూడా చదువుకున్న కూడా ఇవాళ చదువుకున్న యువకులకు ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకనే మనందరం ఆదివాసులందరూ ఐక్యతగా ఉండాలా. ఐక్యత ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. ఏ పోరాటం అయినా, ఏదైనా భూమి కానీ వృత్తి కానీ ఏది కానీ మనం సాధించుకోగలుగుతామని నేను మీ అందరి ద్వారాగా నా అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన అరకుడం మండలం శాంతారావు గారిని మాట్లాడాలి. ఈరోజు ఈ మండలంలో వివిధ గ్రామాల నుంచి హాజరైన ఆదివాసీ ప్రజానీకానికి అందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ఒకే జాతి, ఒకే ఆచార వ్యవహారాలు కలిగిన ఒక సమూహం మొత్తాన్ని కూడా ఈరోజు ఆదివాసులుగా గుర్తించి ఐక్యరాజ్య సమితి ఈరోజు ఆదివాసీ దినంగా గుర్తించిన పరిస్థితి. ఈరోజు ఏదైతే ఆదివాసీ దినంగా ఐక్యరాజ్య సమితి గుర్తించిన సందర్భంగా ప్రతి ఏటా మనం ఈ రోజున ఆగస్టు 9వ తారీఖున ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా ఏదైతే మహనీయులు అంబేద్కర్ గారు ఆదివాసీ జాతికి ఈ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించాలి, ఈ జాతిని భవిష్యత్ తరాల్లో అభివృద్ధి చెందేందుకు వాళ్ళకి తగిన విధంగా ఇవ్వాలి అని చెప్పి, ఆ గుర్తింపు కల్పించాలని చెప్పి భారత రాజ్యాంగంలోనే పొందుపరిచిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రధానంగా ఇవాళ ఆదివాసీ జాతి ఉన్నతంగా అభివృద్ధి చెందేందుకు మన భారత రాజ్యాంగం దోహదపడతా ఉంది. ఏదైతే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు సక్రమంగా ఆదివాసీ సమాజానికి అందితే మన జాతి మరింతగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది. ఏదైతే మన జాతి అభివృద్ధి చెందే ఆస్కారం ఏదైతుందో అది విద్య ద్వారానే ఆస్కారం అవుతుంది. ఖచ్చితంగా మన జాతి మొత్తం విద్యా ఉపాధి ద్వారా మరింతగా అభివృద్ధి చెందాలి. ఏదైతే మన ఆదివాసీ ప్రజానీకం ఇంకా అడవులు పట్టుకొని జీవిస్తున్నారనే చర్చ ఇంకా కొనసాగుతూ ఉంది. అది విడనాడి ప్రస్తుత సమాజంలో నాగరికత వైపు నడిచి నైపుణ్యం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే తగినంతగా ఆదివాసీ ప్రజానీకం విద్యలో మరింతగా ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ గత 10 సంవత్సరాల కాలం నుండి జీవో నెంబర్ 3 ఉండటంతో ఎంతో మంది మన గ్రామంలో ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు అంటే జీవో నెంబర్ 3 ఉండటం వల్లనే అది జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసీల మీద చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రధానంగా ఇవాళ జీవో నెంబర్ 3 రద్దు కావటం, ఈ జీవో నెంబర్ 3 రద్దయిన ఏదైతే ఆ దౌర్భాగ్యానికి ఇవాళ ఆదివాసీ ప్రజానీకానికి పట్టుమంటే ఒక ఉద్యోగం వచ్చిన పరిస్థితి లేదు. ఏదైతే ఆ అంబేద్కర్ మహానుభావుడు ఇచ్చిన ఆశయాలు ఏవైతున్నాయో ఇవాళ రాజ్యాంగం ద్వారా అభివృద్ధి చెందుతారు అనుకున్న రాజ్యాంగం ఇవాళ ఆదివాసుల పక్షాన సక్రమంగా అమలవుతున్న పరిస్థితి లేదు. అందుకనే ఏదైతే ఆదివాసుల హక్కులు పటిష్టంగా అమలు కావాలన్నా, ఆదివాసీ హక్కులు మరింతగా అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా పోరాటం తోడే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదివాసుల మీద చాలా పెద్ద ఎత్తున దౌర్జన్యానికి రావడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మన హక్కులు సక్రమంగా అమలు కావాలంటే ఖచ్చితంగా ఈరోజు పోరాటం ద్వారానే మన సాధ్యమవుతుంది. ఆ పోరాట పటిమని ఆదివాసులందరూ కూడా నెరవేర్చుకోవాలి. ఆ పోరాట పటిమని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఆదివాసీ ప్రదర్శించాలని కోరుతా ఉన్నాను. అందుకనే ఈ
కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క ఆదివాసీ ప్రజానికానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ముందుగా నమస్కారాలు. అదేవిధంగా నేను భారతదేశం మొత్తంగా ఆదివాసీ ప్రపంచ దినం జరుగుతుంది. అదే జరగడం సందర్భంగా మనం కూడా ఘనంగా జరపాలని చెప్పేసి మరియు ఈరోజు జరపడం జరిగితే ఇంకా రాబోయే రోజుకి కూడా ఇంకా ఘనంగా జరపాలని ఇంకా కలిసికట్టుగా ఆదివాసీ ఎత్తికే వేరే మండలాలు ఒక రూపకల్పను కొమరం నీళ్ళు రావు. అదేవిధంగా మనం కూడా కొమరం బాధ్యులుగా మనం కూడా తయారాసి మంది పోరాటం గీయవాళ్ళు మన హక్కులు అన్నీ కూడా కుంటుపడుతుంది. ఆ కుంటుపడతా పట్టాకి పక్కడ బందిగా అమ్మలకి వాళ్ళు నిరంతరంగా కొనసాగించాలని చెప్పి ఇందులో మన గిరిజన సంఘం ఆదివాసీ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తెచ్చింది. దీనికి ఉందా ఆ బెడ్రూడ్ కోసం అమ్మలైన చట్టాకు ఆ చట్టాకి ఇంతవరకు అమ్మలకి వారు ఆరోగ్యాన్ని తాస్తారు. ఆ చట్టం అమ్మలకి ఇస్తే ఇక మందన ఆదివాసీలు అందరూ కూడా లబ్ధి పొందుతారు. భాగస్వామ్యులు ఆచరించవచ్చు మన గిరిజనులకి ఉపయోగపడుతున్న చట్టం దీనికి అమ్మలకి ఇవ్వకుండా అట్టనే ఆలికైనా దానికి తీసుకుంటారు. ఆ చట్టం దీనికి పక్కన పని ఖచ్చితంగా అమ్మలకి ఇవ్వాలి. ప్రతి ఒక్క ఇవన్నీ లోకల్గా ఉన్నాయి. ఆదివాసీ చెందిన బిడ్డలకి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క గిరిజనుడికి ఉద్యోగాలు ఇవ్వాలి. గిరిజనుడికి ఒక ఉద్యోగం ఇవ్వరు. పవర్ ప్లాంట్ పేరుకి ఇవ్వాలి. లోకల్గా మన ఆదివాసీ గిరిజనులకి ఇవ్వాలి. ఆదివాసీల గిరిజనులకు నష్టం వస్తుంది. ఆ నష్టం కూడా మనకి కొంత చట్టం కూడా జీవో కూడా ఉద్యోగం ఇవ్వరు. ఉద్యోగం కూడా మన ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మన ఆదివాసీ డిమాండ్ చేస్తే ఇయ్యటి వరకు ఖచ్చితంగా పోరాటం చేయాలని నిరంతరం కొనసాగించని చెప్పేసి ఆదివాసీ గిరిజన